మనిషి పేరు పెట్టి పాలు పోసి పెంచాడు. జనరల్గా కుక్కలకి విశ్వాసం చాలా ఎక్కువ అంటారు, కానీ ఈ రమేష్ గాడు విశ్వాసం లేని కుక్క. వరప్రసాద్ పొట్టివాడు. సహజంగా పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు, కానీ ప్రసాద్ మాత్రం కొంచెం మెతకే. అందుకే గట్టిపడాలని వెయిట్ లిఫ్టింగ్లు అవి ఇవి చేస్తుంటాడు. బరువులు ఎత్తితే పొడుగు పెరగవరా అని వాళ్ళ అమ్మ నాన్న గొడవ చేయడంతో టోటల్గా బరువులు ఎత్తడం మానేశాడు. హైట్ ఇతనుకున్న మొదటి ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లం జుట్టు. అది పెరగాల్సిన చోట పెరగకుండా పిచ్చిగడ్డిలా పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడో పెరిగింది. పరిస్థితి ఇలా ఉండడంతో పాపం ఇతను స్విమ్మింగ్కి వెళ్ళినా చొక్కా వేసుకుని ఈత కొడతాడు. ఎప్పటికైనా చొక్కా లేకుండా స్విమ్మింగ్ పూల్లో ఈత వేయాలని, సెలూన్కి వెళ్ళి జంకకుండా చంక ఇవ్వాలని ఇతను కోరిక. దానికంత ఫీల్ అవడం ఎందుక? బ్లేడ్ బరాబరా గీకేయచ్చు కదా. వాటిని కట్ చేసినా షేవ్ చేసినా అవి ఇంకా ఎక్కువ పెరుగుతాయని అందరూ చెప్పడంతో ఆ పిచ్చి జుట్టును అలాగే వదిలేశాడు. వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో నమ్మి రోజు గడ్డాలు మీసాలు షేవ్ చేస్తుంటాడు. ఎన్నో బ్లేడ్లు అరిగిపోయాయి, విరిగిపోయాయి, మొహం అంతా నల్లగా కమిలిపోయింది తప్ప ఒక్క వెంట్రుక ముక్క కూడా మరవలేదు. అందుకే కాబోలు అందరూ ఇతన్ని వీపీ వీపీ అంటుంటారు. అంటే ఏమిటో. ఏమే టైం ఎంత అయింది? పొట్టిముళ్ళు 9 మీద, పొడుగుముళ్ళు 12 మీద ఉన్నాయండి. అన్నిటికంటే పొడుగుది మాత్రం గిరగిరా తిరుగుతోంది. నోరు మూయ్. పొట్టుముళ్ళు పొడుగుముళ్ళు కాదు, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అనాలని ఎన్నిసార్లు చెప్పాలి? ఏమోనండి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నాకు అన్ని అలాగే అనిపిస్తున్నాయి. ఇదిగో రోజు పొద్దున్నే పొట్టి పొడుగు టాపిక్ తీసుకొస్తే పద్ధతిగా ఉండదు. ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఏ పుట్టదానో తెచ్చుకుని సెటప్ అయిపోతాను. ప్రపంచంలో మీకంటా పొట్టిగా ఉండే వాళ్ళని పొట్టోళ్ళు అనరు, మరి ఏమంటారు? మరుగుజ్జోళ్ళు అంటారు. ఇదిగో గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ రా. పట్టుకోండి, నువ్వు రారా ఆయిల్ రాస్తాను. అబ్బా ఇలా నూనె రాసుకుని కాలేజ్కి వెళ్తా అంత జిడ్డు మా అంటున్నారు. ఎవరాడు అలా అన్నదే? ఏ ప్రిన్సిపల్ కూడా నూనె రాసుకుంటాడుగా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లలకు నచ్చే పద్ధతి ఇదేనా? నవరత్నాలు రాసుకుంటే మెదడు చల్లబడి లెక్కలు బాగా వస్తాయిరా. బా అలా టప్పి టప్పి మన కొట్టకే టప్మని పెరగడం ఆగిపోతాడు. అలా కొట్టకపోతే జుట్టు పెరగదు. జీవితంలో జుట్టు పెరక్క, హైటు పెరక్క, చివరికాడు మీలా తయారవుతాడు. ఇదిగో చాలండి, పౌడర్ రాయండి. అబ్బా నా కొడుకుని చూడండి ఎంత అందంగా ఉన్నాడో. నా దిష్టే తగిలేట్టుంది వీడికి. అబ్బా ఆగండి, బస్సు ఏ ప్రసాద్ పౌడర్ పూర్తిగా రాసుకుంటారా? సాయంత్రం దాకా ఉండాలి. అమ్మో బస్సు వెళ్ళిపోతుంది. ఏంటమ్మా 2 సీట్లు కావాలా తల్లి? ఏంట్రా పొద్దున్నే? ఒరే బన్ను నువ్వు దున్ను. మంచి కూర్చో. తింటావా? డిక్కి కింద ఏం పెట్టారు ఇవాళ? పెరుగన్నంలో అరటిపండు కలిపి పెట్టినట్టున్నారు. చక్కెరకేళ, అమృతపాణ కాదు, బంగినపల్లి. అది మామిడి పండు. స్టూపిడ్. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? హాయ్ హాయ్ పాండు. హాయ్ రా. హాయ్ వీరు. చాలా టూ మచ్ అయిపోయారు. రాకేష్, అంజురా. ఏంటి పికప్ చేసుకుంటానని చెప్పానుగా, వచ్చేసావే? మా ఫ్రెండ్స్ అందరూ బస్సులోనే వస్తున్నారు, నేను బస్సులోనే వస్తాను. వాళ్ళు ఫ్రెండ్స్, నేను నీకు కాబోయే మొగుణ్ణి అని నువ్వనుకుంటే సరిపోదు. మీ అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. అయితే మా అమ్మనే చేసుకో. షిట్. ఆగు, వెనక్కి తిరుగు. బ్యాగ్ తీ. నంచుకోవడానికి మామిడికాయ బద్ద కూడా పెట్టినట్టున్నారు. నేను పచ్చళ్ళు తిన్నగా. ఇడియట్. డోంట్ వరీ, రా. ఇప్పుడు ప్యాంట్ ఎలా ఉతుక్కోవాలో ఏంటో. ఇది ఉందిగా. ఏంటిది? సర్ఫ్ ఎక్సెల్. రే బోర్డులు మార్చేంట్రా. హాయ్.
బాస్ అరే బాత్రూమ్లు మారిపోయినట్టున్నాయే. వరప్రసాద్, వేర్ ఇస్ యువర్ ప్యాంట్? వేర్ ఇస్ యువర్ ప్యాంట్ ఐ సే? మరి లేడీస్ టాయిలెట్ లో ప్యాంట్ లో పెరిగాను. ఓ, లేడీస్ టాయిలెట్ లో ప్యాంటు తీసి పెరుగన్నం తింటున్నావు అన్నమాట. మీరు చేశారా? పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. నువ్వు చేస్తే అస్సలు పట్టించుకోరు. కీప్ ఇట్ అప్. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఏంటే పెళ్ళైన కొత్తలో మనం ఏ షో అంటే ఆ షో చూసేవాళ్ళం. షోలంటే? అవునండి, మ్యాట్ని అంటే మీరు ఎక్కువగా ఇష్టపడేవారు. మ్యాట్ని అయిన తర్వాత మనం భోంచేసేవాళ్ళం. మీకు గుర్తుందా? పెళ్ళైన తర్వాత నాకు రెండే సినిమాలు చూసినట్టు గుర్తు. ఫస్ట్ షో శంకరాభరణం, సెకండ్ షో సాగర సంగమం. అయినా మ్యాట్ని చూడడానికి నాకు టైం ఎక్కడదే. మ్యాట్నీలు అంటే మీ దృష్టిలో సినిమాలేనా? సంతోషించాం గానీ స్వాతి వీక్లీ తెచ్చారా? పెళ్ళై ఇన్నేళ్ళైనా మొగుడికి ఏ కూర అంటే ఇష్టమో తెలియదు కానీ మార్కెట్ లో ఏ వీక్లీ ఎప్పుడు వస్తుందో తెలిసిపోద్దే. మొగుళ్ళు వీక్ అయినప్పుడు పెళ్ళాలు వీక్లీ తోటే కాపురం చేస్తారు. ఈ వీక్లీలతో కాపురం చేస్తే చేసావు గానీ హ్మ్. ఆ మంత్లీ జోలికెళ్ళకే, అది పక్కింటోడిది. ఛీ, ఆ? ఏంటిది? కందగడ్డ. ఏయ్, విరిగిపోయింది. నా పువ్వుల చెట్లన్నీ పాడు చేశాడు. నీకేం పోయే కాలం వచ్చిందిరా? బంగారంలా పెంచుకున్న చెట్లు పాడు చేసావు చచ్చినోడా. ఎందుకురా ఎలా చేసావు? నీకు అసలు మోటార్ సైకిల్ తొక్కడం వచ్చా? సారీ ఏంట్రా సారీ. నీ అమ్మ కూడా పాడిపోదు. మీరు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఏంట్రా ఇది? నీ మూలన 6 నెలలు 3 ఇల్లు మరం. అది కాదు నాన్న, కార్. లైఫ్లో విషయం తప్ప అన్ని తాగాను, మర్డర్లు తప్ప అన్ని చేశాను. ఆ 2 పని మాత్రం నాతో చేయించుకో. చూసింది సార్ పద. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? అయినా కాలనీలో కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేయదని నీకెన్నిసార్లు చెప్పాను? ఏంటి బాబు, ఏమైంది? వాడెవడో నా కార్ కింద పడి సూసైడ్ చేసుకోపోయాడంటే దానికి తను ఫీల్ అవుతుంది. డోంట్ టాక్ స్టూపిడ్లీ. అసలు తప్పంతా నీది. హాయ్ అంకుల్. ఓకే ఆంటీ, వెళ్తాను. అదేంటి బాబు అప్పుడే వెళ్తానంటావు? లేదంటే సీఎం కొడుకు బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళాలి. అంజును కూడా తీసుకెళ్తున్నావా? నాకేం అబ్జెక్షన్ లేదు, షీఈ్ వెల్కమ్. నీతో పార్టీకి రావడానికి అబ్జెక్షన్ ఏంటి బాబు? ఆహా, అబ్జెక్షన్ లేదుగా. అయితే నువ్వు వెళ్ళు. మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. బాయ్ ఆంటీ. ఓకే అంకుల్. ముఖం జిడ్డెక్కువ కడతా ఉంది, అప్పుడప్పుడు కడుక్కుంటా ఉండు. వాడు మా అన్నయ్య కొడుకు. మేమంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని 20 ఏళ్ళు అవుతుంది. కరెక్ట్ కరెక్ట్, జిడ్డు మొహాలు అంతే, ఎప్పుడూ చూడబుద్ధి కావు. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. దీనికంతటికి కారణం మీరు. నేనేం చేశాను? నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే నువ్వు నన్ను చేసుకోలేదా? మిమ్మల్ని చేసుకున్నాను. ఆ పాపానికే మా వాళ్ళందరికీ దూరం అయ్యాను. అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుని పాపం చేసామంటావా? నేనంటోంది అది కాదండి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా వాళ్ళని కలుసుకునే దారొకటి దొరికింది అంటున్నాను. అంటే అదేనండి, రాకేష్ అంజుని ఇష్టపడుతున్నాడు. వాడేం కావాలన్నా మా అన్నయ్య కాదండు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే? నువ్వు అనుకున్నావు సరేనే, అమ్మాయి ఏమనుకుంటుందో కూడా తెలుసుకోవాలిగా. ఏమంటుందండి? మీరు చెప్తే వింటుంది. మీరు చెప్పండి. ఏమని చెప్పాలి? రాకేష్ మీ బావా, రాకేష్ తో చిరాగ్గా ఉండొద్దు, కాస్త నవ్వుతూ సరదాగా మాట్లాడాలని చెప్పండి. అంతేనా? అమ్మా ఏంటి? అవును, నువ్వేంటే ఎప్పుడు అమ్మాయి వెళ్ళిపోగానే చెప్పమంటావు? సరే సరే చెబుతాలే.
అమ్మా అంజు రాకేషు నీ బావా ఛీ! ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై